తెలంగాణ రాష్ట్రంలో అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్న మరొక ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ మార్చి 11, 2026 గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ స్థానం అనే దానికంటే దీన్ని నేను ట్రిబ్యునల్ చైర్మన్ స్థానంలో, ట్రిబ్యునల్ అధ్యక్షుడి స్థానంలో పరిష్కరించారు. ఎందుకంటే స్పీకర్ అంటే మళ్ళీ మాకు ఇమ్యూనిటీ ఉందంటాడు ఆయన. కనుక అది కాకుండా సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగానే మీరు ట్రిబ్యునల్ చైర్మన్ స్థానంలో ఉన్నారు, పరిష్కరించండి, స్పీకర్కి ఆర్డర్ ఇవ్వడం లేదు, మేము ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ కేసు పరిష్కరించండి అని చెప్పి రేపటికి వాయిదా పెట్టింది. ఇప్పటికీ అన్ని వాయిదాలు అయిపోయినాయి, ఇక ముందు క్షమించేది సహించేది లేదని చెప్పింది. ఎన్నోసార్లు ఉన్నది ఇట్లా, ఇవాళ కొత్తగా కాదు. పోయినసారి వచ్చే న్యూ ఇయర్కి ఎక్కడ ఉంటారో తేల్చుకోండి అంత తీవ్రమైన హెచ్చరిక చేసిన సుప్రీంకోర్టు చల్లబడి తర్వాత జనవరి 18 ఫిబ్రవరిలో కేసు వేసుకుంటే ఆఖరికి మార్చి దాకా గుంజుకొచ్చింది. అంటే న్యాయ వ్యవస్థలో జాప్యం ఎంతవరకు అనర్థాలకు దారితీస్తుంది మంచి ఉదాహరణ ఇది. ఎందుకంటే మీరు పోయినా ఇప్పుడు మనకు న్యూ ఇయర్ పోయి దాదాపు 2.5 నెలలుగా వస్తుంది. రేపు 12 అంటే సరిగ్గా అంతకుముందు తీర్పిచ్చింది ఏమని, మీరు న్యూ ఇయర్కి ఎక్కడ ఉంటుందో తెలుసుకోండి అంటే సుమారు 3 నెలల తర్వాత ఇవాళ మళ్ళీ మొదటికే వచ్చింది. రేపు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ మీద స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి మీద ఈ పెండింగ్ మన కోర్టు ధిక్కార పిటిషన్ పెండింగ్లో ఉంది కనుక తప్పనిసరి వాళ్ళు తీర్పు చెప్పింది. మన అందరూ ఊహించింది, కొత్తదేం కాదు. కానీ నేను కూడా కొంతవరకు అనుకునేది ఏంటంటే దానం నాగినంది ఒక్కరిదైనా సరే అనర్హత వేటు వేస్తారేమో, మిగతా దానికి కరీం శ్రేయర్ని కూడా బయటకు బాహాలు చేసేసి ఒక్కరిని మాత్రం విధిస్తారనుకున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని కృష్ణశాస్త్రి గారు రాసినట్టు ఇవాళ ఎట్లా 9 మంది బహాలు చేస్తున్న పదవి చేస్తే నష్టం ఏముందని చెప్పి ఇవాళ విలువలకు తిలోదాకాలు ఇచ్చి, నా ఉద్దేశం ఏంటంటే స్పీకర్ తీర్పును ఖచ్చితంగా మనకు తీర్పును తప్పట్టు. స్పీకర్ వ్యక్తిగతంగా విమర్శించేది, ఆ ట్రిబ్యునల్ చైర్మన్ కూడా ఆయన వ్యక్తిగతంగా విమర్శించేది, ఆయన లొంగిపోయిందా ప్రభుత్వం చెప్పినట్టు వినడానికి. తీర్పు ఇవాళ పూర్తిగా న్యాయ వ్యవస్థకు స్వతంత్రత భంగం కలిగేటట్టే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దుర్మార్గం అంటున్నాడు. ఒక పార్టీ ఎంపీగా మన ఎమ్మెల్యే గెలిచి మరో పార్టీ ఎంపీగా ఆ పదవికి రాజీనామా చేయకుండా పోటీ చేసి తగుదనమ్మాన్ని సమర్థించుకుంటున్న వారిని నిస్సిగ్గుగా ఈ తీర్పు సమర్థించినట్టు లెక్క. తీర్పులోని అంశాలు ఏం రాసినా ఏముంటుంది, రుజువు కాలేదు అంటారు. ఒక టెక్నికల్ పాయింట్ కూడా పట్టుకున్నారు అంటున్నారు. అది ఇంతవరకు పూర్తి తీర్పు వస్తే తెలుస్తుంది. కానీ అంటే ఈ పిటిషన్ ఇచ్చే నాటికి ఆయన పోటీ చేయలేదు ఎన్నికల్లో. అవును, తర్వాత సరైన పరిణామం అవుతుంది కదా, రికార్డు ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డు ఉంది, ప్రజల దగ్గర రికార్డు ఉంది, ఓట్లు వేయించుకుంది నిజం. అంటే గజం మిథ్య, పలాయన మిథ్య, అంటే ఏమీ లేదు అంతా ఉట్టిదే అని తీర్పిస్తే ఎవడం చేయలేదు. ధృతరాష్ట్రుడికి దీనికి పోలికే లేదను. ధృతరాష్ట్రుడు కళ్ళు మూసుకొని ఉన్నాడు పుట్టుగుడ్డి కనుక ఆయన జేషుడు. కానీ వాళ్ళ స్పీకర్ వ్యవస్థ కానీ రాజ్యాంగ వ్యవస్థలు పుట్టుగుడ్డు కావు కదా. వాళ్ళు ఏం చేయాలి, వాస్తవాన్ని చూడాలి, పరిశీలించాలి, చేయాలి. సాక్ష్యాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా వేరు కూర్చుంటారు వాళ్ళు. అట్లాగే మేము చేరినామని బహిరంగంగా 20 సార్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా తీర్పు వచ్చిన తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీతో అంటగా అవుతున్నానని డైరెక్ట్ అని చెప్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రితో పాటు చేసుకోవడం తిరుగుతున్నాను అంటున్నాడు. తిరగడం తప్పు కాదు, కాకపోతే మరింత బహిరంగంగా మన నిస్సిగ్గుగా వాళ్ళు దాన్ని సమర్థించుకుంటున్నారు. స్పీకర్ దృష్టిలో నేను ఫిరాయించలేదు అంటున్నాడు. అంటే ఏంది, ప్రజల దృష్టిలో ఫిరాయించినట్టు లెక్కే కదా. ప్రజల దృష్టి ముఖ్యమా, స్పీకర్ దృష్టి ముఖ్యమా? అంటే ప్రజల దృష్టి ముఖ్యం అనుకున్న ప్రజలు కూడా కరుగాల్చి బాధ పెట్టే కాలం వస్తుంది. ఇదివరకు కూడా ఇదే ధ్యానం నాగేంద్ర గారికి పాపం నైతికంగా ఉండే అప్పుడు అప్పుడు 2004లో ఆయన కేసు ఒకసారి పరిశీలిస్తే 2004లో ఆయన అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదని టీడీపీలో చేరి గెలిచారు. ఆసిఫ్ ఖాన్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత టీడీపీ పడిపోయింది. ముందస్తు ఎన్నికలు తెచ్చుకున్నారు. అల్పిరి కేసు తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాగానే అయ్యో తప్పు చేసిన అని చెప్పి మళ్ళీ దానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి మళ్ళీ నియోజకవర్గంలో మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన ఎన్నికల్లో పోటీ చేశారు. దానిలాగా ఏమైంది, ఓడగొట్టారు. నువ్వు ఇట్లా పార్టీలు మార్చలేంది, అంగీలు మార్చినంత ఈజీగా మార్చేస్తావా? నిన్ను అప్పుడు గెలిపించింది టీడీపీలో చేరినామని గెలిపించినావు, ఇప్పుడేమో నువ్వు టీడీపీ కాదు మళ్ళీ కాంగ్రెస్ అయినా ఎమ్మెల్యేగానే వస్తా అంటే ఎవరు గెలిపిస్తారని గెలిపి అసలు ఓడగొట్టారు చూసాము. అందుకనే అప్పుడన్నా నైతికంగా పోయిండు, ఓడిపోయిండు సానుభూతున్నది. ఇప్పుడు అది కాదు, నైతికం విడిచిపెట్టి నిస్సిగ్గుగా పార్టీ మనకు బట్టలు మార్చినంత ఈజీగా, నేను వీళ్ళిద్దరిని అంటలేను, వీళ్ళు కరీం శ్రేయర్ కావచ్చు, దారుణ నాగేంద్ర కావచ్చు, మిగతా 8 మంది స్పీకర్ దృష్టిలో ఫిరాయించలేదు అని సర్టిఫికేట్ పొందిన 8 మంది
వీళ్ళే కాదు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా నేను ఏమంటున్నాను స్పష్టంగా, వీళ్ళందరూ కూడా ఇదే పని చేసిండ్రు అంటున్నాను స్పష్టంగా. అంటే వాళ్ళందరూ అనైతికమే, కానీ శంకర్లు వస్తే తీర్థమైంది. ఆనాడు ఒక్కొక్కరుగా పోయినప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ పిటిషన్ పెట్టుంటే ఆనాడు ఈ సమస్య ముందుకు వచ్చేది. సరే వీళ్ళు పిటిషన్ వేశారు. ఇవాళ ఈ దొంగాటలో అందరూ బయటకు పోతున్నట్టు అనిపిస్తుంది, కానీ చట్టం ముందు తప్పించుకున్నా, స్పీకర్ ముందు తప్పించుకున్నా, ప్రజల ముందు తప్పించుకోలేదు. దానికి మంచి ఉదాహరణ, గతంలో 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరితే, కాంగ్రెస్ ఇతరత్ర పార్టీ నుంచి చేరితే, ఆనాడు రేవంత్ రెడ్డి మా పార్టీ నుంచి చేరిన వాళ్ళందరినీ కూడా తిరస్కరించండి, ఓడించండి అని ప్రజలకు పిలుపులు ఇచ్చారు. ఏమైంది? 10 మంది ఓడిపోయినాడు. సబితాయింద్ర రెడ్డి ఇంకొకరు మాత్రమే గెలిచారు, మిగతా 10 మంది ఓడిపోయినారు. అంటే ప్రజలైతే తిరస్కరించింది కదా, పార్టీ ఫిర్యాదుదారులను ఓడగొట్టింది కదా. సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు ఈ కేసులో కూడా తప్పక ప్రజలు ఓడిచి తీరుతారు. కానీ టైం రావాలి కదా, కాలం రాగానే కాటేసి తీరుతాం అన్నట్టు వీళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పని పడతారు అంటున్నాను. పడతారో లేదో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇక్కడికి వచ్చేకల్లా రేపు కేసు ఉందే కనుక సుప్రీంకోర్టులో, ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగేది ఏం లేదు, మేము ఇచ్చిన తీర్పు మేరకు తీర్పు చెప్పారు, అలా తీర్పులు మంచి చెట్టు ఉంటే మీరు చూసుకోండి అంటారు. సుప్రీంకోర్టు కూడా తప్పించుకుంటుంది, ఏముండదు. ఎందుకంటే వాళ్ళు అనర్హత వేయమని చెప్పలే కదా. వీలైన తొందరగా మీరు ఎందుకు తీర్పిస్తలేరు, ఎందుకు మీరు ఈ కేసును పరిష్కరిస్తలేరు అన్నది. దాన్ని కూడా వాయిదాలు ఇచ్చింది. అన్ని వాయిదాలు ఇచ్చి చివరికి ఇప్పుడు సహించను క్షమించను ఈసారి అన్నది కనుక ఈ లోపే ఈయన తీర్పు చెప్పేసేసాడు, అయిపోయింది. కీలకత దుకాణం బంద్. అక్కడ కూడా పిటిషన్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కొత్త పిటిషన్లు మళ్ళీ వీళ్ళేసుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు. ఏమనంటే, అయ్యా ఫిరాయించినా కూడా కళ్ళకు గంతలు కట్టుకొని అక్కడ జరుగుతుంది చూడకుండా ఇవాళ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది, ఇది తప్పు అని చెప్పి మళ్ళీ ఆధారాలు సమర్పించుకుంటూ ఇప్పుడు స్పీకర్ తీర్పు మీద ఇప్పటికి కూడా మరి పాత 8 మంది, అంతకుముందు మొదలు 5, తర్వాత 2, తర్వాత 1 విడదీసి మొదలు మొత్తం 4 తీర్పులు ఉన్నాయి. మొదలు 5 మీద అనర్హత పెట్టి వేలే, తర్వాత 2 మీద ఇచ్చాను, తర్వాత 1, తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 కలిపి, అంటే మొత్తం మీద 4 తీర్పులు. ఇవన్నీ రావాలి, ఇవన్నీ కాపీ సిద్ధం కావాలి. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టులో మళ్ళీ వీళ్ళు సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, మళ్ళీ అన్ని అంచెలు దాటి సుప్రీంకోర్టుకి వెళ్ళే కల్లా వీళ్ళ పదవి కాలం కాస్త పుణ్యకాలం కాస్త ముగుస్తుంది. 2029 ఎన్నికలు వచ్చేస్తాయి, చూస్తున్నాం. అందుకని ఏమన్నాను, ఆనాడు ఈ తీర్పుతో ముగియలేదు, ఇవన్నీ ముందుంది ముసళ్ళ పండుగ. మొత్తం మీద వాళ్ళ పదవిలో వాళ్ళు ఉంటారు, కోర్టులు తీర్పిచ్చేదాకా ఆగుతారు. గతంలో వేరే రాష్ట్రాల్లో ఉన్న ఉదాహరణ కూడా ఇక్కడ పనికొస్తలేదు మనం. అంటే అంత దుర్మార్గంగా వ్యవస్థలను ఒక రకంగా దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కొంటున్నారంటే తప్పైంది, మనద సమస్య. అందుకని నిర్వీర్యం చేస్తున్నారు. కనుక ఇవన్నీ చూస్తుందంటే ప్రజలకు అర్థమైంది ఈ వ్యవస్థలు ఎవరికి లొంగుతున్నాయి, ఎట్లా చేస్తున్నాయి అనేది. స్పీకర్ వ్యవస్థ పనితీరుని కానీ, స్పీకర్ వ్యవస్థ గౌరవాన్ని పూర్తిగా దిగజార్చే ప్రయత్నం చేసుకుంటున్నారు. ట్రిబ్యునల్ చైర్మన్ అయినా సరే ఇక్కడ కనీసం అంటే దానం నాగేందర్ విషయంలో అయినా కూడా కరెక్ట్ తీసుకుంటే కొంత టెక్నికల్గా తప్పించుకోవచ్చు. వారి మిగతా వాళ్ళందరూ ఈయన కరెక్ట్ అనవచ్చు. ఈయనది కూడా టెక్నికల్గా తప్పించిందంటే అర్థం చేసుకోవచ్చు మనం, సమస్య లేదు. ఇది మిగతా కోర్టుల దగ్గరికి పోతుంది, సుప్రీంకోర్టు దాకా పోతుంది. ఇది ఒక మంచి ప్రెసిడెంట్ అవుతుంది. రేపు ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఇట్లా స్పీకర్ చేస్తే అసలు పరిష్కారం ఇక్కడ లేదు కదా. పరిష్కారం ఎక్కడ ఉంది? ఫిరాయింపు చట్టంలో గతంలో 1/3 ఉండే, ఇది శంకర్ని వసతి తీర్థం చేసినట్టు, తర్వాత 2/3 చేసిండు. అయినా అవతల ఫిరాయింపులు కనుక ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇది స్పీకర్ నుంచి అధికారం తీసేసి ఎన్నికల కమిషన్కి అప్పచెప్పి ఒక బీఫామ్ మీద పోటీ చేసి గెలిచిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేసిన పదవి పోవాలి, వాళ్ళు ఇంకొక ఇట్లాంటి అక్రమం ఏది చేసినా పదవి పోవాలి, ఆటోమేటిక్గా పదవి పోవాలి. 2 ఏళ్ల కంటే శిక్ష పడితే ఎట్లా పదవి పోతుందో అట్లా రాహుల్ గాంధీని చూసాం, లక్షద్వీప్ ఎంపీని చూసాం. అట్లానే 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే పదవి పోవాలని సుప్రీంకోర్టు ఎట్లన్నదో ఇప్పుడైనా సరే రేపు సుప్రీంకోర్టు ఈ తీర్పు మీద సమీక్షించే ముందు ఇట్లాంటి సూచన చేయడం, పార్లమెంట్ సాక్షిగా ఆ పనిచేస్తే మంచిది అంటున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ఈ చట్టం ఇచ్చాడు. తర్వాత తుంగలో వస్తే బీజేపీ వచ్చినప్పుడు దాన్ని చట్ట సవరణ చేశాము. ఇప్పుడు ఏం చేయాలంటే రాహుల్ గాంధీ కూడా తిరుగుతున్నాడు కదా, ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా తప్పులు జరుగుతున్నాయి, ఫిరాయింపుల చట్టాన్ని పకడ్బందీ చేస్తాం, రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రాజ్యాంగ పుస్తకం ఒకవైపు, మేము చట్ట సవరణ చేస్తామని తిరుగుతుంది కనుక తమ ఎమ్మెల్యేలే తమ పార్టీయే ఇటువంటి పని చేసింది కనుక ఇప్పటికైనా సరే అది దుర్మార్గమైన పని అని చెప్పి గుర్తించి ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కానీ లేకపోతే జరుగుతున్న విషయాలను గమనించి రేపు ఈ ఫిరాయింపు చట్టంలో మంచి మార్పు తీసుకురావాలి.
స్పీకర్ అధికారాన్ని తీసేసి మనకు ఎలక్షన్ కమిషన్ కానీ ఏ వ్యవస్థ ఎటు పెడితే పెట్టండి, మొత్తం మీద ఈ స్పీకర్ అధికారం తీసేసి వేరే వాళ్ళకి అధికారం అప్పచెప్పడం వల్ల మంచి పరిణామాలు జరిగితే మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాను. పరిష్కారం ఇక్కడ లేదు. పరిష్కారం ఉన్న దగ్గరికి చట్టం తయారు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని నేను భావిస్తున్నాను. సరే, ఇప్పటికిప్పుడు తప్పించుకున్న ప్రజా కోర్టులో, రేపు ప్రజా ఎన్నికల కోర్టులో ఖచ్చితంగా ఈ ఫిరాయింపుదారులకు సరైన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ప్రజలు ఇప్పటికైనా సరే అసెంబ్లీ సాక్షిగా మరి ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో చూద్దాం ఏం జరుగుతుందో.